ఎప్పుడు గుడ్ రివ్యూసేనా? ఇవాళ ఒక రియలిస్టిక్ రివ్యూ షేర్ చేస్తా చూడండి. నైకా నుంచి 2 డ్రెస్సులు తెప్పించాను. ఒకటొచ్చేసి ఫస్ట్ వన్ అనమాట. 1300 రూపీస్ అయింది ఇది. 3 పీస్ కుర్తా సెట్. సో, లోపల లైనింగ్ లేదు. నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యా అనమాట. అంటే చూడ్డానికి మాత్రం చాలా బావుండే. వేసుకున్నా గానీ యాక్చువల్‌గా బావుంది. కానీ ఎందుకో క్వాలిటీ నాకంత అప్ టు ద మార్క్ అని అనిపించలేదు. బ్యాంగిల్స్ అవి తట్టుకొని థ్రెడ్స్ లేస్తున్నాయన్నమాట. అందుకే దీన్ని రిటర్న్ చేసేసాను. నైకాలో ఏంటంటే మనం ఏదైనా రిటర్న్ చేయాలన్నా, ఎక్స్‌చేంజ్ చేయాలన్నా గానీ డ్రెస్ ఫోటో పెట్టాలి అక్కడ. అండ్ దానికున్న ట్యాగ్ ఫోటో గూడా పెట్టాలి. నేను 2 డ్రెస్సులు తీసుకున్నా. సో, అలా పెట్టేసాను. ఇదైతే రిటర్న్ ఈజీగా అయిపోయింది. సెకండ్ డ్రెస్ విషయంలోనే నాకు చాలా ప్రాబ్లమ్ వచ్చిందండి. సెకండ్ డ్రెస్ నాకు చాలా నచ్చింది. కానీ నాకు నెక్ సైజ్ కావాల్సుండే. సో, బ్లూ డ్రెస్ అయితే రిటర్న్ కాబట్టి ఫాస్ట్ అయిపోయింది. కానీ సెకండ్ డ్రెస్ వచ్చేసి నేను ఎక్స్‌చేంజ్ పెట్టాను. ఎప్పుడైతే ఎక్స్‌చేంజ్ పెట్టానో సేమ్ దాని ఫోటో పంపించాను. దాని ట్యాగ్ ఫోటో గూడా పంపించా నేను. కానీ ఎవరైతే దీన్ని తీసుకెళ్ళడానికొచ్చారో అతనేమన్నాడంటే, "మా దగ్గరున్న నంబర్‌తో మీ ట్యాగ్ మ్యాచ్ అవ్వట్లేదన్నారు." అది నా ప్రాబ్లమ్ కాదు గదా! నేనైతే వాళ్ళకి ట్యాగ్ ఫోటో గూడా పెట్టేసాను. సో, అతను క్యాన్సిల్ చేసి ఎళ్ళిపోయాడు రిజెక్టెడ్ అనేసి. నేను దీన్ని వాడుకోలేను కూడా. ఎందుకంటే ఇది ప్రాపర్‌గా నా సైజ్ కాదు. అండ్ మళ్ళీ ఒకళ్ళొచ్చారు. మళ్ళీ అలాగే రిజెక్ట్ చేశారు. సో, అది నా ఇష్యూ కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి 10 డేస్ పట్టింది. రిపీటెడ్‌గా ఇంకా వాళ్ళకి కాల్స్ చేసి అసలు నాకు ఎక్స్‌చేంజ్ ఒద్దు రిటర్న్ తీసేసుకోండి అని చెప్తే అప్పుడొచ్చేసి రిటర్న్ తీసేసుకున్నారు. సో, నైకాలో రిటర్న్ ఇవ్వడమే బెటర్ ఎక్స్‌చేంజ్ కంటే గూడా.